కొత్త శత్రుత్వాన్ని కూడా యాడ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 ఏళ్ళు ఈయన జైల్లో పెట్టడం గాని, రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన ఆయన అనేది అదే ఇప్పుడు వీళ్ళందరూ ఒక చోట కలిసారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రఘురామకృష్ణరాజు ఎలాగ ఆయన బెయిల్ రద్దు చేయిస్తాం మళ్ళీ మేము వస్తే అనేది ఆయన చెప్పే మాట. ఇదే చుక్కలు చూపించే అవకాశం ఉంటది రేపు పొద్దున వీళ్ళందరూ కలిసి అధికారులు. ప్రాక్టికల్‌గా ఒక పాయింట్ ఏంటంటే రఘురామకృష్ణరాజు ఏమి జగన్‌కి సమకాలికుడు కాదు. కాకపోతే ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక పెద్ద శత్రువు. ఆఫ్టర్ ఆల్ ఉమ్, వాస్తవంగా ఉమ్, అతను ఒక ఈగోయిస్టిక్ క్యారెక్టర్. ఉమ్, పవన్ కళ్యాణ్ జగన్‌కి ఏంటి శత్రుత్వం? ఉమ్, ఈగోయిస్టిక్ క్యారెక్టర్. ఉమ్, అహం వీళ్ళిద్దరిది కూడా. ఉమ్. అహం తప్పించి ఏమైనా ఉంది జగన్తో ఏం శత్రుత్వం? లేదు. చంద్రబాబు నాయుడుకి ఇంకా రాజకీయ శత్రుత్వం ఉందంటే అవును. ఒక అర్థం ఉంది. వీళ్ళిద్దరికి ఏం శత్రుత్వం ఉంది? ఉమ్, అహం ఉంది. ఉమ్, ఈ అహానికి చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజు రాజుగారు అని మాట్లాడతాడు, ఉమ్, లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ గారు ఉమ్, అని మాట్లాడతాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఉమ్, నార్మల్గా ఫీల్ అవుతాడు. ఉమ్. అంటే తను తన స్థాయిలో వీళ్ళని చూడడం, అది అవును. ఉమ్, వీళ్ళు ఈయన చూస్తున్నాడు. ఉమ్, అందువల్ల ఈయన దేవుడు అయ్యాడు, ఆయన దెయ్యం అయ్యాడు. ఉమ్, అంతకు మించి వాళ్ళతో ఈయనకి ఏంటి శత్రుత్వం? ఉమ్, అవును. పవన్ కళ్యాణ్తో కానీ రఘురామకృష్ణరాజుతో కానీ. ఉమ్, జగన్తో శత్రుత్వం పెట్టుకుంది రఘురామకృష్ణరాజు, ఉమ్, అవును. జగన్తో శత్రుత్వం పెట్టుకుంది పవన్ కళ్యాణ్. ఉమ్, ఉమ్, ఎవరి కోసం? ఉమ్, చంద్రబాబు కోసం. ఉమ్, మరి ఏం చేయాలా అదే. ఉమ్, జగను? అవును. మూసు కూర్చోవాలా? ఉమ్, ఉమ్, రెండోది, నిజంగా కక్ష సాధించాలి అంటే వీళ్ళే అంటారు కదా ఫ్యాక్షనిస్ట్ అది ఇదని. ఉమ్, ఉమ్, బతకనిస్తాడా? ఉమ్, ఉమ్, వాస్తవంగా అవును. ఫ్యాక్షన్ మధ్యలో ఎట్టుంటాయి? ఉమ్, తెలియని కూడా తెలియదు అదే అవును. కదా. అవును. కానీ అతను ఫ్యాక్షన్ వైపుకి పోవాలా? ఉమ్, రాజకీయ సమాధి చేయాలనుకుంటున్నాడు. ఉమ్, ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఉమ్, జగన్ని రాజకీయ సమాధి చేయాలని చంద్రబాబు ప్రయత్నించి విఫలమై ఇప్పటికి వచ్చాడు. ఉమ్, ఇప్పుడన్నా రాజకీయ సమాధి చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. ఉమ్. తనని రాజకీయ సమాధి చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని రాజకీయ సమాధి చేయాలని జగన్ జగన్ చూస్తాడు. సింపుల్. అది రేపు జనం తెలుస్తారు ఎవరిని. రైట్.